హలో అందరికి ఈ రోజు అయితే నేను సూపర్ అండ్ టేస్టీ డిజర్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నానండి. దాని పేరు వచ్చేసి కునాఫా. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే సన్నగా ఉన్న ఇలా సేవియా తీసుకోవాలండి. నార్మల్ గిది కాదు, కొంచెం సన్నగా ఉండాలి. అలాగే మిల్క్ తీసుకోవాలండి, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఇన్ని అవసరం ఉండదు, 1 గ్లాస్ సరిపోతాయండి. అలాగే కొద్దిగా షుగర్, ఒక 4 స్పూన్స్ షుగర్. తర్వాత ఇలా తురుము పెట్టేసుకున్న చీజ్ అండి, అలాగే బటర్ స్లైసెస్ అయినా పర్లేదండి ఈ చీజ్. అండ్ కార్న్ఫ్లోర్ అండి, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్. అండ్ అమూల్ మిఠాయి మేట్ అండి. ఇది టోటల్గా ఆప్షనల్ అండి. మీ ఇంట్లో ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ముందుగా అయితే దీనికోసం స్టవ్ ఆన్ చేసేసుకుందాము. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి దీంట్లో ఒక 4 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ కరిగేంత వరకు ఉంచేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఒక 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసేసుకోండి. ఇది జస్ట్ షుగర్ సిరప్ కోసమే అండి. ఇలా షుగర్ వేసిన తర్వాత కలుపుకోండి. 1 మినిట్లో మెల్ట్ అయిపోతుందండి. మెల్ట్ అవ్వగానే కొద్దిగా బాయిల్డ్ అవుతుంది కదా, అప్పుడు దించేసుకొని పక్కకి పెట్టుకుందాం. చూడండి కరిగిపోతుంది. ఈలోపు మనం బటర్ వేసేసుకొని సేవియాని కలిపేసుకుందామండి. ఇలా బటర్ తీసుకొని దీంట్లో వేసేసుకోండి. వేసుకొని దీంట్లో బాగా కలుపుకోవాలండి హ్యాండ్తోనే, ఎందుకంటే స్పూన్తో అయితే కలవదు. అందుకని ఇలా హ్యాండ్ యూజ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి బటర్ని తీసుకొని. చూడండి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ సేమియా రంజాన్ సీజన్లో అయితే చాలా దొరుకుతుందండి ఇలాంటి సన్న సేవియా. నార్మల్ టైంలో అయితే అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన డిజర్ట్ అండి. ఇది స్వీట్ కూడా అండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి షుగర్ కూడా అందులో మెల్ట్ అయిపోయిందండి. ఇలా బాయిల్డ్ అవుతుంది. ఒక 1 మినిట్ ఇలా బాయిల్ అవ్వనివ్వండి. చూడండి షుగర్ సిరప్ ఇలా ప్రిపేర్ అయింది కదా, దీన్ని ఒక గ్లాస్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లో 1 గ్లాస్ మిల్క్ వేసేసుకోండి. ఇవి నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఆ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. ఈ పాలు చాలా మరగనివ్వాలండి. బాగా మరిగిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని మరగనివ్వండి. చూడండి పాలు బాగా మరుగుతున్నాయి కదండి. ఈ పైన ఇలా వచ్చిన దాన్ని మీగడను కూడా ఇందులో కలిసిపోయేలాగా కలుపుకోండి. ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకుందామండి. ఒక 4 స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకొక 1/2 మినిట్ ఇలా మరగనిద్దాము, షుగర్ అంతా మెల్ట్ అయిపోయేలాగా. ఈలోపు మనం ముందుగా తీసుకొని పెట్టుకున్నాం కదండి కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, దాంట్లో మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. డైరెక్ట్గా కార్న్ఫ్లోర్ మిల్క్లో వేసామనుకోండి ఉండలు కట్టేస్తుంది అండ్ అడుగు అంటిపోతుంది. అందుకని మనం ఇలా బౌల్లో మిల్క్ వేసుకొని కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత యాడ్ చేసేసుకుందాం. చూడండి ఇలా వేడవుతున్న మిల్క్లో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. వంట రాని వాళ్ళు కూడా అయినా కూడా ఈ డిజర్ట్, ఈ స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను కూడా తెలియకుండా చాలా సార్లు బయట తిన్నాను, బట్ చాలా కాస్ట్ అండి ఈ స్వీట్కి. అందుకని ఒకసారి ఏంటంటే నేను బయట అడిగి చూశాను వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటి అని. వన్స్ అది అడిగిన తర్వాత ఇంకా నేను బయట తినడమే మానేశానండి. ఇంట్లో కూడా సేమ్ బయట లాంటి టేస్టే వస్తుందండి. దానికోసమని మనం బయట డబ్బులు వేస్ట్ చేయడం కన్నా ఇంట్లో ఇంత టేస్టీగా చేసుకొని తినడం చాలా బెటర్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా. ఎలాంటి కుకింగ్ రాని వాళ్ళైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. అండ్ స్వీట్ కాబట్టి అందరికీ నచ్చుతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మిల్క్ పౌడర్ వేసుకోండి. ఏ స్వీట్ ఐటెంలో అయినా కూడా
మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఒక స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అలాగే మనం ప్రిపేర్ చేసిన రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ అంతే మిల్క్ పౌడర్. మనం మిల్క్ తోనే చేస్తున్నాం, బట్ మిల్క్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా. ఇందులోనే మనం తురుము పెట్టుకున్నాం కదండి చీజ్, అది కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. అస్సలు ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని సిమ్లో పెట్టుకొని మీరు ప్రిపేర్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా దగ్గరగా అయిపోయి ఉండలు కట్టేస్తుంది. అందుకని మనం సిమ్లో పెట్టుకొని ఇది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. సిమ్లో ఉంచేసి కలుపుతూనే ఉండాలి, బాగా అడుగు అంటుకుపోకుండా. అలాగే న్యూ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ హస్బెండ్ కి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. వన్స్ టేస్ట్ చేశారంటే ఇంక అస్సలు మర్చిపోరు. ఎప్పుడూ మిమ్మల్ని చేస్తూనే ఉండమని అడుగుతూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చుతుందండి. ఎన్ని టైమ్స్ తిన్నా కూడా ఇంకా తినాలనే అనిపిస్తుంది. కంపల్సరీ మంత్ లో 4 టైమ్స్, అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా కూడా టేస్ట్ చేస్తానండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా నచ్చుతుంది అసలు. ట్రై చేయండి. చూడండి, ఇలా దగ్గర అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. ఇంకో 2 మినిట్స్ అయితే దగ్గర అయిపోతుంది. చాలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇలా కాదు, ఇంకా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పటి వరకు కూడా కలుపుతూనే ఉండండి. కలపకపోతే అడుగు అంటుకుపోతుందండి. కలుపుతూనే ఉండండి. ఒక 3 మినిట్స్ అంతే. సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉంటే అది థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. అంత హెవీ స్ట్రెయిన్ ఏం ఉండదు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. చూడండి, ఇలా బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి. ఇంకా దీన్ని దింపేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దీనికి ఇలా బటర్ అప్లై చేద్దామండి. ఇలా అప్లై చేసుకోవాలి. మిడిల్లోనే అప్లై చేసుకోవాలి. ఏ ప్యాన్ అయినా తీసుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్, దోస ప్యాన్ అయినా తీసుకోవచ్చండి. ఏ ప్యాన్ లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఇలా బటర్ అప్లై చేసుకోవాలి మిడిల్లో. ఇలా అప్లై చేసుకున్నాం కదండి. దీనికి మధ్యలో మనం సేవియా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బటర్ వేసి, అది ఇలా చేత్తో మధ్యలో ఇలా రౌండ్ షేప్ లో పెట్టుకోవాలండి. ఇది స్టవ్ సిమ్ లోనే ఉంచేసి చేసుకోవచ్చండి. చూడండి, ఇలా రౌండ్ షేప్ లో ఇలా పెట్టేసుకున్నాం కదండి. దీని మీద మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి మిల్క్ తోని, అది వేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. దీనిపైన మనం ఎంత రౌండ్ షేప్ లో తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చండి. ఈ సేవియాని ఇలా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఇలా సేవియాతోని కవర్ చేసేసుకోవాలండి. ఇలా టోటల్ గా కవర్ అయ్యేలాగా కవర్ చేసేసుకోండి. ఇలా టోటల్ గా కవర్ చేసేసుకోవాలి. ఆ వైట్ ఉంది కదా మిక్సింగ్, అది బయటికి కనిపించకుండా, బయటికి రాకుండా ఇలా టోటల్ గా రౌండ్ షేప్ లో ఇలా కవర్ చేసేసుకోండి. చూడండి, ఇలా సైడ్ లకు వచ్చింది అనుకోండి, ఇలా స్పూన్ తోని దగ్గరగా అనేసుకొని ఒక లిడ్ తో క్లోజ్ చేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ అండి. ఇలా క్లోజ్ చేసేసుకొని సిమ్ లోనే ఉంచండి స్టవ్. ఇలా క్లోజ్ చేసుకోండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఇంకొక ప్యాన్ కి ఇలా బటర్ అప్లై చేసుకొని ఇలా స్టవ్ పైన వేసుకొని ఇలా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూడండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకొని సైడ్లకు ఉంది కదా, దీన్ని మళ్ళీ సర్కిల్ షేప్ లో ఇలా దగ్గరికి తీసుకోండి. ఇలా అంతా సర్కిల్ లాగా రౌండ్ షేప్ లో వచ్చేలాగా తీసేసుకోండి. తీసుకొని దీనిపైన మళ్ళీ ఒక 1 మినిట్ లిడ్ తో క్లోజ్ చేసేద్దాము.
చూడండి 1 మినిట్ తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలా ప్లేట్ని ఇలా క్లోజ్ చేసి ఇలా టర్న్ చేసేసుకోండి అంతే. చూడండి ఎంత నీట్గా సర్కిల్ షేప్ లాగా వచ్చింది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కునాఫా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి షుగర్ సిరప్, దీనిపైన ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని కదా దీన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో. చాలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. తీసుకొని ఇంకా స్పూన్తో తీసుకొని తింటే ఉంటుందండి స్వర్గం అంతే, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన స్వీట్ రెసిపీ. అండ్ డిజర్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.